తిరుమలయపాలెం మండలం హస్నాబాద్ లో నామినేషన్ ఉపసంహరణలో గందరగోళం. నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత మళ్లీ బరిలో ఉంటానని ఉపసంహరించుకున్న నామినేషన్ పత్రాన్ని మళ్లీ అధికారులకు అప్పగించిన వైన్యం, అధికారులకు సరైన అవగాహన లేకపోవడంతో ఉపసంహరించుకున్న నామినేషన్ పత్రాలను స్వీకరించిన అధికారులు ఒకసారి నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత మళ్లీ నామినేషన్ తీసుకునే ఛాన్స్ ఉండదని బరిలో నిలిచిన అభ్యర్థి అభ్యంతరాలు. అలా అయితే నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత కేటాయించిన టైం లోపు పత్రాలు అందిస్తే సరాసరి లేని పక్షంలో ఎన్నికల అధికారి సలహా తీసుకోవాల్సి ఉంటుందని ప్రత్యర్థులు సూచిస్తున్నారు. ఒకవేళ టైం ఉండి వారి అభ్యర్థనను కొనసాగిస్తే తిరిగి మరలా వస్తే తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్న ఎన్నికల అధికారులు. అలా అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధన ప్రకారం చట్టరీత్యా ఒకసారి నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకం పెట్టి రిటర్నింగ్ అధికారులకు ఇచ్చిన తర్వాత అది చట్టరీత్యా నేరమని గ్రామస్తుల వాగ్దానానికి దిగారు. తెలుగు అడగడం కాదు మేడం, మీరు అధికార పార్టీ అని మీరైతే మీకు బదనాం అవుతారు. మీరు వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు మీ అయితే బదనాం అవుతారు అనవసరంగా. అన్ని చెప్పిన తర్వాతనే పంపిస్తారు. ఒక్కసారి వన్స్ విత్డ్రా అయిన తర్వాత యాజ్ లీగల్ ప్రకారమైన సరే, ప్రోటోకాల్ ప్రకారమైన దేని ప్రకారమైన సరే మేడం మళ్ళీ ఎట్లా తీసుకోగలుగుతారు? డిక్లరేషన్ ఫామ్ ఎట్లా వస్తుంది మేడం? మళ్ళీ ఒక్కసారి విత్డ్రా ఎన్నిసార్లు మీరు రెండోసారి కూడా చేయించారు. ఎట్టి పరిస్థితి మేడం అధికార పార్టీకి ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా, ఇండిపెండెంట్ ఒక రకంగా అర్థమైందా మేడం? మీరు దళితులని ఇవ్వట్లేదా? అట్లా ఏమో దళితులని ఇవ్వట్లేదు అంటున్నాం మేడం. ఇప్పుడు అధికార పార్టీలకి మీరు తొత్తుల పని చేస్తున్నారు. దళితులు అది కావాలా? వచ్చినప్పుడు మీరేమన్నా రిటర్న్ ఇచ్చి ఎంపీ గారు చెప్పడం తీసుకున్నామన్నారు. ఇప్పుడు నేను అడుగుతా, మీరు ఇప్పుడు ఫోన్ లో మాట్లాడినాక మీరు వాయిస్ మీరు ఒక విషయం చెప్పి మళ్ళీ 2 సార్లు మాట మార్చి ఎట్లుంటారు చెప్పండి. నీకు బిడ్డలేరా రెడ్డి గారు? ఒక ఆడబిడ్డకు పని చేయండి. మీకేం భయమండి? ఎన్నికలు పోయిందో ఆ రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ రూల్ ప్రకారం ఒక దళిత బిడ్డ మళ్ళీ అడుగుతుంది ఇతర అయ్యరా అంటే దళితురాలు నామినేషన్ వేసి మళ్ళీ విత్డ్రా చేసుకుని మళ్ళీ అడిగితే మళ్ళీ అంటే ఉన్నత వర్గానికి మీరు కొనుగోలు అధికార పార్టీ వాళ్ళు మీరు ఎవరు తరపున్నారు? అధికార వర్గానికి ఉన్నారా? రాజ్యాంగ రూల్ ప్రకారం ఎన్నికల అధికార శిక్షలు నడుపుతున్నారా మీరు? అది కావాలనా మేడం? స్పృహలోనే ఉన్నది, తెలివిగానే ఉన్నది. రెడ్డి గారు ఇది కాదు సమస్య. ఎన్నికల అధికారులు అందరిలా బంధం